సుధాకర్ గారికి, ఇప్పుడు జాయిన్ కాబోయే బండారు వంశీ గారికి నా నమస్తమంజలి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏదీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఒక్కసారి మాత్రం ప్రజలకు హామీలు ఇవ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలకు హామీలు ఇవ్వలేదు. అది ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టి అతను తీసుకున్నటువంటి పరిస్థితి. మిగతా 3 సార్లు కూడా ప్రజలకు హామీలు ఇచ్చాడు. పోయినసారి రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో ఆయన ఇచ్చినటువంటి ప్రప్రథమైనటువంటి హామీ రైతు రుణమాఫీ. ఈ రైతులను బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి 86,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీలు ఉంటే 14,000 కోట్లు రుణమాఫీలు విడతల వారీగా చేసి వాటి రుణాలు రైతులను ఏ విధంగా డిఫాల్టర్స్ చేసి బ్యాంకులు ముఖం తలెత్తుకోలేని పరిస్థితుల్లో రైతులను చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే 2014లో కదా అది. అవును, 14లో జరిగితే నిజంగా జరిగితే 24లో ప్రజలు ఎందుకు ఆఫర్ ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు అనుకున్నారు ప్రజలు ఆఫర్ ఇచ్చింది వింతగా? చంద్రబాబు నాయుడు సార్, ప్రజలు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచినా కానీ ప్రజలు ఆదరించారు. అంటే ప్రజలు రెఫరెండం ఇచ్చేటువంటిది ఒక్కదాన్ని బట్టి ఉండదు, చాలా అంశాలు బట్టి, చాలా విధి విధానాలను బట్టి ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు ఒకటి మధుసూదన్ గారు ఒక్క మాట, వెన్నుపోటు పొడిచారని మాట్లాడేది ప్రజలు అనుకోవట్లేదేమో. బహుశా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కానీ, మీరు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే ఇప్పుడున్న వైసీపీ కానీ మీరు మాట్లాడుతున్నారు. ప్రజలు అనుకుంటే ప్రజలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మరొక 2 సార్లు ఎన్నుకుంటారు? మొత్తానికి మీరే చెప్పారు మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వకుండా వచ్చారని. ఇది మీ వర్షన్ అవ్వచ్చు, మీ వర్షన్ని ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు? సార్, ప్రజలు ఏదైనా సరే కొంచెం అమాయకంగా బిహేవ్ చేస్తారు సార్. వేరే ఏదైనా చేస్తారు, ఈసారి చేస్తారేమో అనేటువంటి ఒక ధోరణిలో చంద్రబాబు నాయుడుకి ఓట్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితి నేను చెప్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చినా కానీ హామీలను తుంగలో తొక్కనేటువంటిది అతనికి అలవాటు. ఏ హామీలు ఇచ్చినా నెరవేర్చడు. ఎప్పుడు అతను 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశాడు ప్రజలకు హామీలు ఇచ్చి. ఎప్పుడు కానీ పోయినసారి 600 హామీలు ఇచ్చాడు, ఏ హామీ నెరవేర్చలేదు. ఈసారి వచ్చేకాలికి 143 హామీస్ ఇచ్చాడు. దాంట్లో మెయిన్గా వచ్చి 6 సూపర్ 6 అంటూ 6 హామీలు తీసుకొచ్చాడు. ఈ సూపర్ 6 హామీలో ప్రప్రథమంగా చాలా ప్రెస్టీజియస్గా ఇది నెరవేర్చాలా, ఇది నాకు సంబంధించినటువంటి మెయిన్ హామీ అంటూ ఒక హామీని తీసుకొచ్చాడు. ఏది? ఆడబిడ్డ నిధి అనేటువంటిది. అంటే 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు, అదే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాను అంటూ ఒక హామీని తీసుకొస్తే ఆ హామీని ఈ రోజు వరకు 3 బడ్జెట్లు అయినా కానీ 3 బడ్జెట్లో ఈ వరకు హామీని నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఈ హామీని నెరవేర్చడానికి వాళ్ళ సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు గారే ఏం చెప్తున్నారు? దీన్ని అమలుపరచాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మాలా అంటున్నాడు. అంటే అమలుకు సాధ్యం కానటువంటి హామీని ఇచ్చారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ బాబు గారు సాక్షాత్తు పాదయాత్రలో యువగళం అనేటువంటి పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. కానీ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇచ్చారా? 100 రోజులు కాలేదా? 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈయన దృష్టిలో 50 రోజులు 1 సంవత్సరం, 50 రోజులు 1 సంవత్సరం, 100 రోజుల అనేది వీళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి ఒక నిరుద్యోగ వృత్తి అనేటువంటిది 3,000 రూపాయలు కూడా 1వ బడ్జెట్లో కానీ, 2వ బడ్జెట్లో కానీ, 3వ బడ్జెట్లో కానీ ₹1 కూడా విధించినటువంటి వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీశక్తిలో 16 బస్సులు ఉంటే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి 5 బస్సులకు మాత్రమే అనుమతిస్తూ ఆ రోజు బేషరతుగా ఉచిత బస్సు అన్నారు. ఏ కండిషన్స్ పెట్టకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత 5 బస్సులకు మాత్రం వీళ్ళు ఉచిత బస్సు ప్రయాణానికి ఈ అవకాశం ఇస్తూ ఈరోజు 1 షాట్ 2 బర్డ్స్ అనేటువంటి ఒక ప్రాతిపదికన మీద ఉచిత బస్సులో ఒక చిన్న మొదలపు ఉంది సార్. ఉచిత బస్సులో ఈ ఆర్టీసీలో ఉండేటువంటి ఈ యొక్క ఛార్జింగ్ ఎలక్ట్రికల్ బస్సులకి ఉచిత బస్సులో ప్రవేశం లేదు. ఈ రోజు ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి 1,500 బస్సులని ఈ యొక్క ఛార్జింగ్ ఎలక్ట్రికల్ బస్సులని ప్రవేశపెడుతున్నారంటే ఈ ఛార్జింగ్ బస్సుల్లో ఎలక్ట్రికల్ బస్సుల్లో డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ప్రైవేట్ వాళ్ళే ఉంటారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఉండరు. ఒకటి, ఈ ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది, ఈ విధంగా ప్రైవేట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. రెండోది, మహిళలకి కూడా శ్రీశక్తి పథకం అమలు కాదు. ఈ 2 కూడా 1 షాట్ 2 బర్డ్స్ లెక్కన చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చూసారంటే సార్ ఫీజు రీయింబర్స్మెంట్
4,000 కోట్ల రూపాయలు బకాయిలు అయినా సార్ 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండాలని చెప్పని ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి. ప్రతి స్టూడెంట్ విద్యార్థికి కూడా పై కోర్సులకు పోవాలన్నా సరే, ఉద్యోగంలో చేరాలన్నా కానీ సర్టిఫికేట్లు ఉండాలి. సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఎంత అల్లాడుతున్నారో మేము చెప్పింది కాదు. ఈ పోయిన నెల 4వ తేదీ సాక్షాత్తు ఏబిఎన్ పత్రికలోనే వచ్చిన కథనం. ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా, సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులంతా కూడా కటకట్లాడుతున్నారని చెప్పింది. ఇది ఏబిఎన్లో వచ్చినటువంటి కథనమే ఉంది. దీనికి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకుంటారు కదా, మరి అభివృద్ధిని మీరు మర్చిపోయారు కాబట్టే మీకు ఓట్లేదనే వాదన చాలా బలంగా వినపడుతుంది. వాస్తవం లేదంటారా? ఎందుకంటే మీరు సంక్షేమంలో మెజారిటీ పర్సెంట్ మీరు చేసిన మాట వాస్తవం. కానీ మీరు కూడా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ఉద్యోగాల కల్పన అన్నారు. అదేదో కరెక్ట్గా ఎలక్షన్ల ముందు వస్తే అదేదో కొంత అడ్డుపడిన మాట వాస్తవం. ఇక రోడ్లు అనేవి మీరు వేయలేదు, రోడ్ల జోలికి వెళ్ళలేదు. ఇన్ని నెగిటివ్లు మీరు దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వం మిమ్మల్ని తిరస్కరించింది. ప్రజలు మిమ్మల్ని ప్రభుత్వం మీరు వద్దని తిరస్కరించారు. ఈ రోజున మీరు ఇవన్నీ చెప్తున్నారు అంటున్నారు. మెజారిటీ కియా కార్స్ విషయంలో కానీ, గతంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో కానీ ఇలా అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకి మా ప్రభుత్వం కట్టుబడిందని వారు చెప్తున్నారు కదా, వాస్తవం లేదంటారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అనేటువంటిది వాళ్ళు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి నెగిటివ్ ఆరోపణ సార్. అది దొంగ ఆరోపణలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు కూడా ప్రతి స్కూల్ కూడా ఇంచుమించుగా 25 వేల స్కూళ్ళు బాగుపడినటువంటి 40 వేల స్కూళ్ళ వరకు బాగుపడినటువంటి మీ విధానాన్ని మీరు గమనించాలి. ఇది అభివృద్ధి కదా? ప్రజలు విద్యార్థులు చదువుకోవడానికి ఒక స్కూల్ని ఏ విధంగా తీర్చిదిద్దారో, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోయాడో, ఇది కదా? సచివాలయాలు కట్టారు, ఇది అభివృద్ధి కదా? హెల్త్ సెంటర్ కట్టారు, ఇది అభివృద్ధి కదా? ఆర్బీకేలు కట్టారు, ఇది అభివృద్ధి కదా? 10 ఫిషింగ్ హార్బర్లు కట్టారు, ఇది అభివృద్ధి కదా? 4 పోర్ట్లు కట్టారు, ఇది అభివృద్ధి కదా? 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కట్టారు, ఇది అభివృద్ధి కదా? ఉద్దానం కిడ్నీ సెంటర్ కట్టారు, ఇది అభివృద్ధి కదా? ఇటువంటివి అభివృద్ధులన్నీ కూడా మీరు పక్కన పెట్టేసి మీరు అభివృద్ధి లేదు అని చెప్పడం అనేటువంటిది అవివేకం. ఇప్పుడు ఉద్యోగాల కల్పనకు వస్తాం సార్. ఉద్యోగాల కల్పనకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రూప్ 1 110 ఉద్యోగాలు ఇచ్చారు, గ్రూప్ 2 897 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్ 138 ఉద్యోగాలు ఇచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 22,297 ఉద్యోగాలు ఇచ్చారు. డిఎస్సిలో ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వదిలేసి కండక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వదిలేసిపోయినటువంటి 1998లో జరిగినటువంటి డిఎస్సికి 1998లో జరిగినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డిఎస్సిలో 4,534 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి అందరికీ మెరిట్ లిస్టులు చూసేసి ఉద్యోగాలు ఇవ్వకుండా 2,193 ఉద్యోగాలు ఉంటే 2,393 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత 6,010 ఉద్యోగాలకి డిఎస్సికి కండక్ట్ చేస్తే మీరు వచ్చిన తర్వాత దాన్ని చేసేశారు. జిఏడిలో 3,784 ఉద్యోగాలు ఇచ్చాడు. స్పెషల్ డిఎస్సి అంటూ 1,800 ఉద్యోగాలు ఇచ్చాడు. పోలీస్ శాఖలో 6,500 ఉద్యోగాలు ఇచ్చాడు. మెడికల్ ఆఫీసర్స్గా 1,247 ఉద్యోగాలు ఇచ్చాడు. హోమియోపతి ఆఫీసర్స్కి 53 ఉద్యోగాలు ఇచ్చాడు. స్టాఫ్ నర్సులకి 60,450 ఉద్యోగాలు ఇచ్చాడు. ఇతర డిపార్ట్మెంట్లో 387 ఉద్యోగాలు ఇచ్చాడు. సచివాలయాల్లో 1,26,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మొత్తంగా 2,36,502 ఉద్యోగాలు ఇస్తే మీరు ఉద్యోగాలు ఇవ్వలేనటువంటిది ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి. అదే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 34,780 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ 2 సంవత్సరాలు చెప్పాలి. ఇది ఆర్థిక విధ్వంసం కదా? మీరు డిఎస్సి జరుగుతూ ఉంది. ఈ డిఎస్సిలో ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మెరిట్ లిస్ట్ని క్యాన్సిల్ చేసేశారు. మెరిట్ లిస్ట్ లేదు. లిస్టులో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థికి ఉద్యోగం లేదు. అదేమంటే అతను కాల్ లెటర్ పంపించాం రాలేదంటాడు. కాల్ లెటర్ పంపిస్తే రాలేదన్నటువంటి వాడు ఎందుకు హైకోర్టుని ఆశ్రయించాడు అని చెప్పాలి. మీరు ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద గోల్డ్ మెడల్ ఇచ్చినోటికి కూడా రాకుండా కాస్యం వచ్చినటివి, మళ్ళీ అసలు అటెండ్ అయినటివి, జస్ట్ నేషనల్ గేమ్స్లో అటెండ్ అయిన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. ఈ బంగారు పథకాలు సాధించిన వాళ్ళకి ఉద్యోగం లేదు. అంటే మీరు ఒక ఉద్యోగం 15 లక్షల రూపాయల లెక్కన అమ్ముకున్న తర్వాత మాట్లాడదాం. అయితే